సూపర్ సూపర్ కిరాక్ చించేసింది మొత్తం ఇండస్ట్రీ మరొక కేజీఎఫ్ బాగుంది, సూపర్ సినిమా. నో కన్ఫ్యూజన్, సింపుల్ ఇంగ్లీష్, బ్లాక్ బస్టర్. బాగుంది, చాలా బాగుంది. మాత్రం అన్నా ప్రభాస్ అన్న బట్టలు అంతే. హిట్ హిట్ హిట్. సూపర్ బాక్స్ ఆఫీస్ ఎరుపెక్కాలి, బాక్స్ ఆఫీస్ ఎరుపెక్కాలి. చాలా బాగుంది, చాలా ఎరుపెక్కాలి బ్రో. రెబల్ స్టార్ జిందాబాద్. ఎంత మంది వెయిట్ చేశారు బ్రో. ప్రశాంత్ నీల్ ఈసాడు బ్రో సినిమా. ప్రభాస్ ఈ రూపంలో చూడాలనుకున్నా, చూసేసాం బ్రో. చాలా బాబు గారు కానీ, బ్రహ్మాజ్ గారు కానీ, సఫీ గారు కానీ, గరుడ క్యారెక్టర్ దీంట్లో కేజీఎఫ్లో గరుడ, దీంట్లోనేమో రుద్ర. ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరి తగ్గట్టుగా అందరినీ బ్యాలెన్స్ అవుట్ చేశారు. ఏం లేదు, ఆ ట్రాక్ వేరు, ఈ ట్రాక్ వేరు, ఏమీ లేదు. స్క్రీన్ ప్లే, టైటిల్ సలార్, సుల్తాన్, దేవా, ఈ క్యారెక్టర్లన్నీ కూడా వన్ మ్యాన్ షో చేసినట్టే. ప్రభాస్ కాన్సారా అని ఒక 1000 years బ్యాక్ అదే కాన్సెప్ట్ మీద రన్ చేశారు. బట్ ఏంటంటే ఆధిపత్యం మెయిన్ ఇంపార్టెంట్. ఎలక్షన్స్ ముందు వచ్చింటే బాగుండేది, బట్ ఇప్పుడైనా పర్వాలేదు. రికార్డ్స్ ఏ రకంగా క్రియేట్ అవుతుంది అనేది మీరే చూస్తారు. బాహుబలి అనేది హిస్టారికల్, అక్కడ బ్లడ్ రిలేషన్, ఇదేమో ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్లో కూడా కొన్ని కర్నింగ్ అనేది మెలికలు పెట్టారు. చెప్పలేం, మెరాకిల్. ఆల్ ది బెస్ట్. ఓవరాల్గా అయితే కేజీఎఫ్ దాటిపోయింది, చాలా బాగుంది. రీచ్ అయింది, ఈజీగా రీచ్ అయింది. బ్లాక్ బాస్టర్ ఈజీగా బ్లాక్ బాస్టర్. ఎవరని చెప్పారన్న బాగాలేదని చూసి వచ్చిన అడగండి. లేదు, చాలా బాగుంది. ఏం లేదు, అలాంటిది ఏమీ లేదు. వరదరాజు పృథ్వీరాజు ఉన్నారు కదా, చాలా బాగుంది, చాలా బాగుంది. టెర్రిఫిక్ అనమాట ఆయన యాక్టింగ్ మాత్రం. మేడం యాక్టింగ్ లెస్, యాక్షన్ ఫుల్. లేదు, ఎస్లేడు ఎవరు లేదు. బీజిఎం అయితే సూపర్ ఉంది. అసలు ప్రతి ఎలివేషన్ కూడా ఎక్సలెంట్ తీసిండు. నాకు తెలిసి మన ప్రశాంత్ నీల్ కంటే ఎలివేషన్స్ ఎక్కువ ఎవరు తెలియలేదని అనుకుంటున్నాను. అసలుకు రాజమౌళిని మించేటట్టు చేసింది, కానీ రాజమౌళి అయితే మించలేదు. ఇంతవరకు మనం నాన్ బాహుబలి రికార్డ్స్ అన్నాం, ఏ రికార్డ్స్ అయినా సరే, కానీ ఈసారి మాత్రం నాన్ సలార్ రికార్డ్స్ అంటాం. ఇప్పటి నుంచి సీజ్ ఆఫ్ ఫైర్ ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ శౌర్యంగ పర్వం, అది కూడా ఎక్సలెంట్ ఉంటుంది, నో డౌట్. ఇద్దరి మధ్య చాలా ఫైర్ ఉంటుంది. అసలు పార్ట్ 1 చాలా బాగుంది బ్రదర్. ఎలివేషన్స్ అయితే ఎక్సలెంట్. ప్రభాస్ చాలా బాగున్నాయి, ఎక్సలెంట్. జై ప్రభాస్ అన్న. ప్రభాస్ నో డౌట్, ప్రభాస్ ఎట్లా ఉన్నా నిలబడితే చాలు, మనకు అందంగా ఉంటుంది ఆటోమేటిక్గా, నో డౌట్. థ్యాంక్ యూ. చాలా బాగుందమ్మా. ఆ కటౌట్కి ఎంతకన్నా ఏ డైరెక్ట్ పెండలేడు, ఎంతకన్నా ఇలాగ అంత అద్భుతంగా పిండాడు. ఎంత మాస్ ఎలిమెంట్స్ అంత అద్భుతంగా తీశాడు, అద్భుతం అన్న. ఏమన్నా సినిమా అంతా అదే ఓన్లీ ట్రైలర్ ఇదనమాట. తర్వాత ఎంత మూవీ యాక్షన్ లెస్ అమ్మా, ఓన్లీ ఇదే ఫైట్స్. యాక్షన్ ఓవరాల్గా ఎలివేషన్ అండి. ఎవరు చెప్పారండి? ఎవరు రమ్మని చెప్పండి. కమాన్ షో మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఐ విల్ టెల్ యూ. ఎలివేషన్స్ సినిమా అంతా ఎలివేషన్స్తో పండి. రేటింగ్ డిఫరెంట్. రేటింగ్ అని పెట్టకండి అమ్మ, సినిమా ఇది డిఫరెంట్. లిటరల్ చెప్ప 100% ఛాన్స్ ఉంది. 2000కి ఖచ్చితంగా కొడతారు, నో డౌట్ అట్ ఆల్. ఏమన్నా ఫస్ట్ డే మాత్రం ఖచ్చితంగా 200-250 crores కొడుతుంది అన్న. 250 పక్క, నో డౌట్ తెలిసిపోతుంది.